హాయ్ ఫ్రెండ్స్, నేను అజీజ్. ప్రముఖ జానపద గాయకురాలు మంగ్లీపై కేసు నమోదు అయ్యింది. మైక్రో ఫైనాన్స్ పేరిట కోట్లాది రూపాయల్ని ఆమె వసూలు చేసినట్లుగా మరి ఆరోపణలు వెల్లువెత్తాయి. దాదాపు 10 కోట్ల రూపాయల మేరకు మోసం. ఆ తర్వాత ఈ డబ్బుల్ని కట్టలేక బెదిరింపులకు దిగినట్లుగా కూడా వినిపిస్తుంది. ఈ మేరకు హైదరాబాద్లోని పంజగుట్ట పోలీస్ స్టేషన్లో మంగ్లీపై కేసు నమోదయ్యింది. మరి ఇది నిజమైన మోసమా? దీని వెనుక ట్విస్టులు ఏమైనా ఉన్నాయా అనేది ఇప్పుడు నెటిజన్లు ఆరా తీస్తున్నారు. మంగ్లీ అనంతపురం జిల్లా గుత్తి ప్రాంతానికి చెందిన గిరిజన యువతి. ఈమె జానపద గేయాలు పాడుతూ మరి టాలీవుడ్లో అడుగుపెట్టి విశేషమైన పేరు ప్రఖ్యాతల్ని సంపాదించారు. అయితే ఈమెకున్న పేరును ఆధారం చేసుకుని ఆమె మైక్రో ఫైనాన్స్ పేరిట మరి 100 కోట్ల రూపాయల్ని వసూలు చేశారన్నది ఆమెపై ఉన్న అభియోగం. మరి ఇందులో వాస్తవాలు ఎన్నున్నాయో తెలియదు, కానీ మరి పిటిషన్లు మాత్రం ఆమె మీద ఆరోపణలు చేస్తున్నారు. దీనికి సంబంధించిన మరి అఫిడవిట్లు, ఆ తర్వాత ఆధారాలు కూడా పోలీసుల ముందు ఉంచారన్నది వాస్తవం. అయితే ఈ కేసులో ఆమెని అరెస్ట్ చేస్తారా లేదా అన్నది మరి దీని మీద పోలీసులు నిర్ధారించుకోవాల్సి ఉంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నవభూమి యూట్యూబ్ ఛానల్ని ఆదరించండి. థ్యాంక్ యూ.